गणानां गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पतः आनशृण्वन्नोतिभिस्सीदसादनं శ్రీమహాగణాధిపతయే నమః. ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా ఈ భవిష్యత్ దర్శిని కార్యక్రమానికి హృదయపూర్వక స్వాగతం. మీ యోగానంద శర్మ. శ్రీపీఠము రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియం, న్యూ నల్లకుంట, శివం రోడ్, హైదరాబాద్. ఫోన్ నెంబర్ 9494409777. సిన్స్ 1990 రీచ్ యువర్ డెస్టినేషన్. ఆధ్యాత్మిక మిత్రులారా, ఈరోజు ఈ వృశ్చిక రాశికి ప్రధానంగా అర్ధాష్టమ శని సంచారం అనబడేటువంటిది నడుస్తూ ఉన్నది. ఒకటి 5వ స్థానమందు రాహుగ్రహ కుజగ్రహ సంచారం, 6వ స్థానమందు శుక్రగ్రహ బుధగ్రహ, 7వ స్థానమందు రవిగ్రహ గురుగ్రహ సంచారం. చంద్రుడు అన్ని రాశులు మారుతూ ఉంటాడు. లాభస్థానమందు కేతుగ్రహ సంచారం. దూర ప్రయాణాదులు, షార్ట్ జర్నీస్ అండ్ లాంగ్ జర్నీస్, పుణ్యక్షేత్ర తీర్థ దర్శనాలు, చేస్తున్నటువంటి సర్వీసు యందు అధిక లాభాలు, ఆగిపోయి ఉన్నటువంటివి ముక్కలు చెక్కలుగా కొద్ది కొద్దిగా చేతికి అందేటువంటి పరిస్థితి, వీలునామాల ద్వారా సంక్రమించవలసినటువంటి మరణ శాసనముల ద్వారా రావలసినటువంటి సంపదలు కానీ ఆస్తిపాస్తులు కానీ కొద్దిగా లిటిగేషన్లో పడేటువంటి అవకాశాలు ఉన్నాయి, చేతికి అందేటువంటి అవకాశాలు ఉన్నాయి. సంవత్సర కాలంలో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి గృహ సంబంధమైన లేక వైవాహిక సంబంధమైనటువంటి వివాహ సంబంధమైన లేక సంతాన సంబంధమైనటువంటి శుభ ఫలితముల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి కొద్దిగా ఆశాజనకమైనటువంటి ఫలితాలు, కొద్దిగా మానసిక నిర్వేదం, టెన్షన్స్, యాంగ్జైటీస్ కొద్దిగా పెరుగుతూ వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. 12 ముఖముల రుద్రాక్ష కొన్ని రకాల కాంబినేషన్స్తో ధరించండి. ఆ మెంటల్ టెన్షన్స్, యాంగ్జైటీస్, డిస్టర్బెన్సెస్, ఇవి హర్డిల్స్, ఫ్లక్చుయేషన్స్ కొంత కంట్రోల్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. స్త్రీలు వివాహం కావలసినటువంటి స్త్రీమణులైతే గౌరీ శంకరి రుద్రాక్ష ధరించి ప్రయత్నం చేయండి. పురుషులైతే సప్తముఖి రుద్రాక్ష ధరించి ప్రయత్నం చేయండి. ఆ కళ్యాణ సంబంధమైనటువంటి విషయాలు కొంత అనుకూలత తెస్తాయి. సంతాన సంబంధమైన విషయముల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారైతే గర్భగౌరీ రుద్రాక్ష ధరించండి. ముందు సంతాన ప్రతిపాదన జరగడానికి అవకాశాలు ఉంటాయి. విదేశ సంచార యానముల కొరకు ప్రయత్నం చేస్తూ ప్రొలాంగ్ అవుతున్నటువంటి వ్యక్తులు ఉంటే వెయ్యగలిగితే 14 ముఖాలు లేదా 13 ముఖాల రుద్రాక్ష ధరించి ప్రయత్నం చేయండి. సత్వర సానుకూల ఫలితాలు కలుగుతాయి. మళ్ళీ ఇప్పుడు ఇంకా కొద్దిగా ఫలితాలు జూన్ 1వ తారీఖు నుంచి జూన్ 4వ తారీఖు నుంచి మారతాయి. కుజగ్రహ బుధగ్రహములో రాశులు మారటం జరుగుతుంది. ఈ చెప్పినటువంటి విషయములలోనే ఇంకొద్దిగా స్పీడు పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి, వేగం. కనుక దాదాపుగా జూన్ 1st వీక్, 2nd వీక్ లోపు ఈ కార్యక్రమాలన్నీ కూడా కొంత విజయపథం వైపు అడుగులు పడేటువంటి అవకాశాలకు బీజం పడుతుంది. కేవలం ఈ ధారణల వల్లే పనులు జరుగుతాయని మాత్రం అనుకోకండి. నివారణలు ఎప్పుడూ కూడా ఎండాకాలంలో కాళ్ళకి చెప్పుల్లాగా, వర్షాకాలంలో తలపైన గొడుగులాగా సమీకరణాలు, మానవ ప్రయత్నం, దైవానుకూలత, గ్రహముల యొక్క నడవడిక, మనం ఆచరించే నివారణలు 4 రూపములుగా 4 పావలాలు రావాలి తప్ప ఏ ఒక్క విషయం ద్వారా రూపాయి ఫలితం మానవుడు కలియుగంలో పొందలేడు. వాటిని దృష్టిలో పెట్టుకోండి. ఎందుకు చెప్పడం జరుగుతున్నదంటే చాలామంది అడుగుతారు, ఏమన్నా మీరు 12 ముఖాల రుద్రాక్ష వేసుకోమన్నారు, వేసుకున్నాము, సాయంకాలం అయిపోయింది, మాకు ఇంకా రిజల్ట్ రాలేదేంటి అని. అందుకు అటువంటి వ్యక్తుల కోసం చెప్తున్నా అన్నమాట ఇది. అయితే మరి రిజల్ట్ రానప్పుడు వేసుకుంటాం దేనికండి అండి? రిజల్ట్ వస్తాయి. ఆ వచ్చేటువంటి రిజల్టుని గమనించగలిగిన ప్రజ్ఞ మనకుండదు. మార్పులు అనబడేటువంటివి 100% మార్పులు అనబడేటువంటివి డెఫినెట్గా మనిషి పొందగలడు నివారణల ద్వారా.
అయితే అది ఏ విషయంలో ఎంత మేర సక్సెస్ రేట్ ఇచ్చింది మనకి అనేది మన ఊహకు అందదు. మనకి అర్థమయ్యేటట్టు ఫలితాలు వస్తే ఇంకా భగవంతు కృప ఏముంది? భగవంతుడి శక్తి ఏముంది? మనము భగవంతుడు ఒకటేగా. అందుకే మన పెద్దలు ఓ సామెత చెప్తారు. నువ్వొకటి తలిస్తే దైవం ఒకటి తలిచింది అని. జేబులో రూ. 1000 ఉన్నాయి. రూ. 1000 జేబు కొట్టేసే పరిస్థితి వచ్చింది ఎవడో. ఎంత నష్టపోతాం పొరుగురెళ్ళి? అయితే ప్రభావం మనం నివారణలు చేశాం. దాని ద్వారా మనకి ధన నష్టం జరగకూడదు. ఈ నివారణల యొక్క ఫలితం ఎలా ఉంటుందంటే, గబిక్కినేదో కొట్లో 500 చిల్లర కోసం మార్చాం. వాడు 400 ఇచ్చాడు. గబిక్కిన ఫోన్ వచ్చింది. ఫోన్ మాట్లాడుకుంటూ 400 జేబులో పెట్టుకొని వచ్చేసాం పక్కకి. రూ. 100 నష్టం జరిగింది. ఇక్కడ జేబులో ఉన్న 1000 పోయే పరిస్థితి నుంచి రూ. 100 నష్టంతో బయటకొచ్చాం. తెలివిగా ఆలోచించనటువంటి వ్యక్తులు ఏమనుకుంటారంటే, అరా రుద్రాక్ష వేసుకున్నాం రూ. 100 అన్యాయంగా పోయింది. పోవలసింది 100 కాదు, అక్కడ 1000. ఛార్జీలకి, తిరుగు ఛార్జీలకి డబ్బులు లేకుండా నానా అవస్థపడి రావాల్సిన దుర్భర పరిస్థితి ఏర్పడేది. ఈ నివారణ గొడ్డలితో పోయేదాన్ని గోరుతో పోగొట్టింది. ఇది మనం గమనించగలమా? ఇది మన మేధస్సుకు అందుతుందా? ఇది భగవంతుని యొక్క ఆశీ ఫలితాలు ఈ రకంగా మనకి దుర్గోచరం కావు. కనుక పాజిటివ్ ఆలోచన చేసినప్పుడు ఇటువంటి విషయాలు బోధపడతాయి. మీ జాతకముల రీత్యా కూడా సంపూర్ణ వివరాలు తెలుసుకోగోరిన వారు 9494097777 కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి, సంపూర్ణ వివరాలు తెలుసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. జై గురుదత్త.